ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలు పఠించాలన్నా, ఆ స్తోత్రం ఎవరైనా పారాయణం చేసేటప్పుడు వినాలి అన్నా ఎన్నో కోట్ల జన్మల భాగ్యం చేసుకుని ఉండాలిట. అంతేకాదు లలితా రహస్యనామ సహస్రాలతో జగన్మాతకు కుంకుమార్చన పూజ చేయాలంటే కూడా బహుకోట్ల జన్మల పుణ్య ఫలం లేకపోతే దేవిని పూజించలేరు. బాహ్య పూజ చేసేందుకే ఇన్ని కోట్ల జన్మల పుణ్యాలు కావలసి ఉంటే అంతర్ముఖమైనటువంటి ధ్యానంతో నిత్యస్వరూపురాలు మహాత్రిపుర సుందరి శ్రీమాత లలితాంబిక అయినటువంటి జననిని చిశక్తి స్వరూపంగా అంతరంగంలో ఆ జనని ధ్యానించాలంటే ఇంకా ఎన్నెన్ని కోట్ల జన్మల పుణ్యాలు చేసుకుని ఉండాలో దాని గురించి మానవులు ఎరుగరు. తల్లి మాత్రమే దానిని గురించి ఎరుగును. చేతనారూప, చేతనారూప 5 బీజమంత్రాలు కలిగినటువంటిది ఈ యొక్క నామం చేతనారూప. చేతన అంటే చైతన్యము. శ్రీమద్ దేవి భాగవతంలో ఈ చైతన్య స్వరూపమైనటువంటి దేవిని శ్రీ విద్యా చైతన్యంగా వర్ణించారు. దేవి చైతన్య స్వరూపిణి. చైతన్య స్వరూపిణి అయినటువంటి దేవిని ఏ విధంగా భక్తుడు సాక్షాత్కరించుకుంటాడు? గురువు వద్ద శ్రీ విద్యా మంత్ర దీక్షను పొంది ఆ పవిత్రమైనటువంటి పంచదశాక్షరి మహామంత్ర విద్యను అభ్యాసం చేసి సాధన చేస్తున్నప్పుడు దేవి 3 కూటాల యందు ఏ జగజ్జనని వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటము ఈ కూటాలన్నిటినీ దాటి సహస్రారానికి చేరి తన బైందవ స్థానంలో చేతనా స్వరూపంగా విరాజిల్లుతుంది. అందుకే శ్రీ విద్యా స్వరూపంగా ఈ చేతన రూప అన్నటువంటి మంత్రాన్ని దేవి భాగవతం జగన్మాత యొక్క మహత్వపూర్ణమైనటువంటి చేతనా శక్తిని గురించి వర్ణించింది. దురదృష్టవశాత్తు మనం కలియుగ వాతావరణంలో ఉన్నాం. సత్యయుగంలో ఇతర యుగాలలో మానవుల చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా పూర్వమైనటువంటిది. ఎవరైనా భక్తులు ఆధ్యాత్మిక సాధన చేయాలి అంటే దానికి ఎవరు ఆటంక పెట్టేవారు కాదు. ఇప్పుడెందుకు పూజ, మొన్ననే కదా దేవాలయానికి వెళ్ళావు, నిరంతరం ఇలాగ పూజలు చేస్తుంటే ఎలా సాధ్యమవుతుంది, ఎప్పుడు జపాలు మనకెందుకు అంటూ ఇలాగా నిరుత్సాహపరిచే వాతావరణం, సూటిపోటి మాటలతో మనుషుల్ని బాధ పెట్టే వాతావరణం ఆ కాలాల్లో లేదు. అయితే మన కాలాల్లో ఉన్నందుకు కూడా మనం సంతోషించాలి. అంత నొప్పి వాళ్ళు కలిగించకపోతే దైవం దగ్గరకు మిక్కిలి ఆర్తితో వెళ్ళేందుకు సాధ్యం కాదు. ఎప్పుడైతే ఒక ఆటంకం కలుగుతూ ఉంటుందో దైవం దగ్గరకు వెళ్ళాలనేటువంటి ప్రేమ మరింత అధికమై దైవ మోహం అధికమవుతుంది. ఈ మోహం దైవికమైనటువంటి మోహం. లేదు, నన్ను ఈ ప్రపంచంలో నువ్వు బంధించలేవు, నాకు దేవుడు అంటేనే చాలా ఇష్టం, తల్లిని విడిచిపెట్టి నేను బ్రతకలేను అంటూ అపురూపమైనటువంటి ఆ దైవికమైనటువంటి ప్రేమ, భక్తి, ఆ దైవికమైనటువంటి మోహం అంతర్ముఖుల్నిగా చేస్తుంది. దైవానికి ఇంకా దగ్గరయ్యేందుకు, మరింత దగ్గరయ్యేందుకు, అంతరంగంలోనికి ప్రవేశించేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ చేతనా శక్తి ధర్మ జీవనం గడిపే వారిలో అద్భుతమైనటువంటి చేతనా శక్తిగా వారి జీవితంలో పనిచేస్తుంది. ధర్మంలో ఈ చేతనా శక్తి ప్రతిబింబిస్తుంది. అది ఎలాగంటే ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర భారతీయులందరికీ తెలుసు. 21 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద తాను జీవించింది.
అంత చిన్న వయసులో స్వతంత్రం కోసం ఎంతో గొప్ప పోరాటం సాగించి నారీమణులకే ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహిళగా నిలబడి ధైర్య సాహసాలను ప్రకటించింది. అది సాధారణమైనటువంటి ధైర్యం, సాధారణమైనటువంటి సాహసం కాదు. ఆమె చేసినటువంటి జై జయ ధ్వానాలు భారత భూమి మీదనే ప్రతిఫలించకుండా సముద్రాలు దాటి లండన్కి వెళ్ళి అక్కడ సింహాసనం మీద ఉన్న మహారాణిని కూడా గడగడలాడించినటువంటి పరాక్రమవంతురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 21 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించలేదు. అలాగే ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాలు జీవించారు. రామతీర్థులు 33 సంవత్సరాలు జీవించారు. వివేకానందులు 36 సంవత్సరాలు. కృష్ణదేవరాయలు 40 సంవత్సరాల లోపే. ఇలాగా వీరందరూ కూడా చాలా తక్కువ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఎలా సాధించగలిగారంటే ధర్మ చైతన్య శక్తి వారి యందు పని చేయడమే. ఈ పుణ్యపురుషుల యందు ఈ ధర్మ చైతన్య శక్తి జాజ్వల్యమానంగా విరాజిల్లింది. చేతనారూప సకల జీవరాశుల యొక్క శరీరాలంతటా విరాజిల్లుతున్నటువంటి చైతన్య శక్తి గనుక లలితా భవానీదేవిని ఈ మంత్రంలో చేతనారూప అంటూ వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారు. చేతనారూప. ఈ చైతన్యం అనేక రకాలైనటువంటి చిత్కళలతో భక్తుల అంతరంగాలలో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ చైతన్యం యొక్క చిత్కళలు ఎలాగ ఉంటాయంటే ధ్రువకళ, సాధ్యాఖ్య కళ, చిత్కళ, ఆత్మకళ, పరమకళ. ఇన్ని రకాలైనటువంటి కళలతో జగన్మాత విరాజిల్లుతూ ఉంటుంది. ఈ కళలన్నింటి యొక్క పరమస్థానం సహస్రార చక్రం. సహస్రార చక్రంలో విరాజిల్లుతూ ఈ దివ్య చేతన కళలన్నిటితో శరీరం అంతటా ఆవరించినటువంటిది జగదంబ యొక్క చైతన్య కళ. అందువలన దేవి చేతన రూప అంటూ ఈ యొక్క దివ్యమైనటువంటి 5 బీజమంత్రాలు కలిగినటువంటి నామంలో కీర్తించబడింది. కలియుగం అంతం కాబోయే సమయానికి సత్యయుగం దానికంటే కొంత ముందుగానే నేను కలియుగంలో ప్రవేశించాలి అంటూ తన ప్రయాణానికి సిద్ధమవుతుంది. సత్యయుగం ప్రయాణానికి సిద్ధం కాగానే కలిపురుషుడు కలి మహారాజు చాలా నిరుత్సాహపడిపోయాడు. ఇక సత్యయుగం వస్తే నేనేం చేయడానికి వీలు పడదు. అందువల్ల వెంటనే తన పరివారాన్ని అంతటిని పిలిచి కలి మహారాజు ఒక పెద్ద సభను చేశారు. ఆ సభలో ముఖ్యంగా అందరూ చర్చిస్తూ ఉన్నారు. కలి మహారాజు అనుచరులలో ప్రధానమైనటువంటి అనుచరుడు, నేను ప్రజలకు ధనం మీద విపరీతమైనటువంటి మోహాన్ని కలిగించి వారిని ధనంలోనే బంధించి వేస్తాను, నేను అలాంటి పని చేస్తాను అని చెప్పారు. ఇప్పటికే ఆ పని పూర్తయింది కదా. చాలా వరకు ధనం మీద ప్రజలకు మోహం కలిగింది. ఆ ధనం మీద వాళ్ళకు చాలా పంచప్రాణాలు కలిగింది. ఆ పని పూర్తయింది. అందుకని కలి మహారాజు దానికేం సంతోషపడలేదు. ధనాన్ని మోహించినటువంటి వారు ఎవరు ఉండరు గనుక ఆ ధనం మీద వ్యామోహం అనేటువంటిది కొత్త విషయం కానే కాదు. తర్వాత రెండవది, నేను ప్రజలకి నా యొక్క దర్పంతో వారందరినీ కూడా నేను బంధిస్తానంటూ ఒక కామిని అక్కడి నుంచి బయలుదేరింది. ప్రజలు ఎలాగా కామినీ కాంచనాల వ్యామోహంలో తలమునకలై తబ్బిబ్బై అలా జీవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కామిని తన దర్పాన్ని ప్రకటించాల్సినటువంటి పెద్దగా అవసరం ఏం లేదు అంటూ కలి మహారాజు పెద్దగా ఉత్సాహాన్ని చూపించలేదు. నేను అనేక బంధనాల్లో వాళ్ళని చిక్కిస్తాను, అనేక మాయామోహాల్లో వాళ్ళని ప్రవేశపెడతాను, ఇవన్నీ ఒక్కొక్కరు ఇలాగ చెప్తూ ఉన్నప్పుడు చిట్ట చివరికి ఒక వృద్ధుడు లేచొచ్చి కలి మహారాజు దగ్గర ఇలాగ చెప్పాడు, వీళ్ళందరికంటే నేను మీకు ఒక మంచి ఉపాయాన్ని తెలియజేస్తాను. నేను ప్రజలలోనికి ప్రవేశించి వారిని సోమరిపోతులుగా చేస్తాను. దీనితో ప్రజలు ఏ ఒక్క పని చేయకుండా సోమరిపోతులై అలాగే నిరుత్సాహంతో నిరంతరం నిద్రపోతూ నిరుపయోగమైనటువంటి కాలక్షేపాలు చేస్తూ అలాగే జీవిస్తూ, కలి మహారాజా
వాళ్ళు నీకు దాసోహం అంటూ ఉంటారు. వారు నీ అసలైనటువంటి సంతానం. ఎవరు కలియుగంలో నిరంతరం సోమరిపోతులై ఉంటారో కలిమహారాజుకు ప్రియమైనటువంటి సంతానం అంటూ ఈ వృద్ధుడు కలిమహారాజుకు ఈ సలహానిచ్చారు. ఈ సలహా వినగానే కొత్త రకమైనటువంటి ఈ సలహా కలిమహారాజుకు చాలా సంతోషం కలిగింది. అవును, వెంటనే వెళ్ళి నువ్వు ఈ పని చెయ్యి, అందరినీ మనుషుల్ని సోమరిపోతులుగా చెయ్యి. ఒక ఇంట్లో ఒక్కరు సంపాదిస్తూ ఉంటారు, చాలామంది ధనం సంపాదించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు, చాలామంది పని ఏమి చేయకుండా ఖాళీగా ఉంటారు. ఇలాగా ఏ గృహాల్లో అయితే ఈ సోమరిపోతులు ఉంటారో వారందరూ కూడా కలిమహారాజుకు చాలా ప్రియమైనటువంటి సంతానం అని చెప్పుకోవచ్చు అంటూ ఈ సలహా చెప్పినటువంటి వృద్ధుణ్ణి కలిమహారాజు కౌగలించుకొని ఆనందం పడిపోయారు. మరి సోమరిపోతులతో, కామినీ కాంచనాలతో, ధన వ్యామోహంతో, అనేక రకాలైనటువంటి ఇలాంటి కలుషిత వాతావరణంతో ఉన్నప్పుడు సత్యయుగం ప్రవేశించాలనుకొని ప్రయాణం సిద్ధమైనప్పటికీ ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి నా కాలు పెట్టాలి, ఎక్కడ నేను ఉండాలినంటూ ఆ సత్యయుగ మాత నిరీక్షిస్తూ ఎక్కడైతే ధర్మవర్తనులు ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళ హృదయాలలో నేను ఉంటాను అంటూ వారి హృదయాలలోకి తల్లి ప్రవేశించింది. అందుకే కలియుగంలో మనకు ఇతర యుగాలలో లాగా ధర్మవర్తనం అంతటా గోచరించదు. అందరూ దాన్ని ఆచరిస్తూ ఉండరు. ఎక్కువగా మమతాబంధనాలకు, కామినీ కాంచనాలకు, సోమరితనానికి ఇత్యాది గుణాలకు ప్రాధాన్యతనిచ్చి సర్వసాధారణంగా ఇలాగ ఉండిపోవడం ఎక్కువగా మనం చూస్తాము. సదాచారంతో, ధర్మవర్తనంతో, చైతన్య స్వరూపంగా ధర్మ చైతన్యవర్తనంతో జీవించేవాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయిలాగా, రామతీర్థ స్వామిలాగా, వివేకానంద స్వామిలాగా, రమణ మహర్షిలాగా, ఇలాగా రాజులలో కృష్ణదేవరాయలులాగా ఇలాగ కొంతమందినే మనం చూస్తాం. 100 సంవత్సరాలు దీర్ఘకాలం జీవించినా ఏ విధమైనటువంటి ప్రయోజనం మన వల్ల మరొకరికి కలగనప్పుడు సోమరితనంతో కేవలం భోంచేస్తూ నిద్రపోతూ ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా అలాగ జీవిస్తున్నప్పుడు ఆ జీవితం చాలా నిరుపయోగం అయిపోతుంది. ఒక చిన్న గ్రామంలో పెద్దగా ఒక అచ్చుబోసినటువంటి ఆంబోతు ఉండేది. ఆ ఆంబోతు చేత ఒక పెద్ద ఆయన పనులు చేపిస్తూ ఉండేవాడు. అదే గ్రామంలో ఇంకొక వ్యక్తి జన్మలో ఒక్కనాడు కూడా ఒక్క పని కూడా చేయకుండా అతన్ని అందరూ ఆంబోతు అని పిలిచేవాడు. అతడు సమయానికి ఇంటికి వెళ్ళడం, తల్లి దగ్గర భోంచేయడం, తల్లి దగ్గర తన ఖర్చులకు ధనం తీసుకోవడం, ఆ ధనం తనకు విచ్చలవిడిగా తన ఖర్చుల కోసం పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడు. అందువల్ల ప్రజలందరూ అతన్ని ఆంబోతు ఆంబోతు అని పిలుస్తుండేవారు. ఒకరోజు ఆ మార్గంలో అతడు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆంబోతు, నిజమైనటువంటి ఆంబోతు ఎదురుగా వెళ్ళి నువ్వు నేను ఇద్దరం ఒకటేనని చెప్తాడు. పరిహాసంగా అలా చెప్పగానే ఆ ఆంబోతు యజమాని ఇతడిని చూసి కాదు కాదు, నీవు నా ఆంబోతు ఇద్దరు ఒకటే కాదు, ఎందుకంటే నా ఆంబోతు కష్టపడి పొలంలో కొంచెం పనిచేసి తనకు కావలసిన ఆహారాన్ని తాను సంపాదించుకుంటుంది. కానీ నీవు మాత్రము నీ తల్లి దగ్గర చేతులు జాపి ధనం తీసుకొని అలాగ జీవిస్తున్నావు కాబట్టి ఈ ఆంబోతు కంటే నువ్వు చాలా హీనమైన జీవితాన్ని గడుపుతున్నావు అంటూ అతడు తన ఆంబోతును తాకవద్దు అంటూ దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఈ కథలో చాలా గొప్పదైనటువంటి ఒక సత్యాన్ని మన కళ్ళ ముందు పెట్టారు. సోమరిపోతుగా ఏ పని చేయకుండా జీవించే వ్యక్తి ఆ ఆంబోతు కంటే, అంటే జంతువు కంటే హీనము అని చెప్పేసింది. అలాగా చెప్పింది మన సంస్కృతి. మనం కష్టపడి పని చెయ్యాలి, అందరం కష్టపడి పని చేయాలి, అప్పుడే ప్రగతి సాధ్యం అవుతుంది. ఒక ఇంటిలో అందరం పని చేస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు. కూర్చొని తినడం కంటే కష్టపడి పనిచేయడంలో చాలా ఆనందం, శాంతి ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, జగన్మాత
మన జీవితాల్లో ఎన్నటికీ సోమరితనాన్ని ప్రవేశపెట్టకుండా మనల్ని సంరక్షించునుగాక. చేతనా స్వరూపిణైనటువంటి తల్లి ఈ పుణ్యమూర్తులలో ఏ విధంగా ధర్మచేతనగా భాషించిందో మన జీవితాల్లో కూడా అలాంటి ధర్మ చైతన్యాన్ని మేల్కొల్పి మన ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించి మన వలన కొంతమందికి మేలు జరిగే విధంగా జగన్మాత మనల్ని దీవించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.